హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మీకు 4.2కి కావాల్సిన డెఫినిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఏంటి, లీనియర్ పెయిర్ అంటే ఏంటి, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏంటి. నౌ వి స్టార్ట్ ద సిలబస్. జస్ట్ రివైజ్ బిఫోర్ 2 డెఫినిషన్స్. లీనియర్ పెయిర్ అంటే ఏంటి? సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక రే ఇలా ఫాలో అయింది అనుకోండి. ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక రే ఇలా ఫాలో అయినప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందంటే 180 డిగ్రీస్ వస్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ ఫిగర్ ఏమంటాం, లీనియర్ పెయిర్. ఈ యాంగిల్స్ అనేవి స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అవుతాయి. ఈ లైన్ మీద ఇన్ని యాంగిల్స్ అయినా ఫామ్ అవ్వచ్చు ఫ్రమ్ ద సేమ్ వెర్టెక్స్. ఎక్స్ అనుకోండి, వై అండ్ జెడ్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ ఫిగర్స్ ఏమంటాం, లీనియర్ పెయిర్. నెక్స్ట్ ఫిగర్ ఏంటంటే వెర్టికల్లీ opposite angles. Vertically opposite angles are formed in intersecting lines. This is a line. This is a line. ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అందులో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అగైన్ 2 more యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ కాన్సెప్టే ఇక్కడ యూజ్ చేయాలి. Understand? Let us start. What is given in the problem? X is to y is to z is equal to 3 is to 4 is to 5. The name of ratio. This is also called as ratio. In a ratio, each number is called sum parts. X is 3 parts, y 4 parts, z 5 parts. Now solution, x is equal to 3 parts, p and into parts, y is equal to 4 parts, z is equal to 5 parts. X 3 parts, y 4 parts, z 5 parts. Now coming to the figure. In this figure, these 2 are called vertically opposite angles. These 2 are vertically opposite angles. The angle code ఎంత అవుతుంది, y. జస్ట్ ఇలా మార్క్ చేసుకోండి. These 2 angles are vertically opposite angles. ఇలా మార్క్ చేయండి. These 2 are remaining vertically opposite angles. Like this. అంటే first y and y vertically opposite angles. X and x vertically opposite angles. Z and z vertically opposite యాంగిల్స్. ఇలా మార్క్ చేసుకోండి. అర్థమైందా? చూడండి, z and z are vertically opposite angles. Y and y pair of angles are vertically opposite angles. One more pair, x and x. Now what you observe there? చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన యాంగిల్, ఇక్కడ యాంగిల్ y ఉంది, z ఉంది, x y z. ఈ యాంగిల్స్ అన్ని మెజర్ చేసేసుకోండి. కంప్లీట్ గా ఎంత యాంగిల్ వస్తుందంటే 360 డిగ్రీస్. బట్ వి డోంట్ నో హియర్ వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్.
ఈ ఫిగర్లో ఒక్కొక్క యాంగిల్ మెజర్మెంట్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఈ ఫిగర్లో ఉన్న యాంగిల్స్ అన్ని జాయిన్ చేసేటప్పుడు కంప్లీట్ యాంగిల్ వస్తుంది. కంప్లీట్ యాంగిల్ అంటే ఎంత? 360 degrees. Understand? From the figure, ఇందులో ఉన్న యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే 360 degrees వస్తుంది. x plus y plus z, x plus y plus z, x plus y plus z is equal to 360. Already we know what is the measure of x, y and z in these lines. X అంటే ఏంటి? 3 parts, y అంటే 4 parts, z అంటే 5 parts. Again, x 3 parts, y 4 parts, z 5 parts. ఈ టోటల్ యాంగిల్ వాల్యూ ఎంత? 360 degrees. ఇవన్నీ యాడ్ చేయండి. 3 plus 4 7, 7 plus 5 12, 12 plus 3 15, plus 4 19, plus 5 24. 24p is equal to 360 degrees. Not all. Okay na? I will drop the question and the figure. Simplify చేయండి. P is equal to 360 degrees by 24. 12 table. 12 3s are 36, 0. 12 2s are 24. 2 1s are 2 15s. So P value 15. Now this value you can substitute in place of P, P and P. You will get the answers of x, y and z. Okay na? Therefore, x is equal to 3 parts. 3 into 15, 45 degrees. Y 4 parts. 4 into 15 is equal to 60 degrees. Z 5 parts. 5 into 15 is equal to 75 degrees. ఈ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేస్తారో చూడండి. ఇదేంటి ఎక్స్, అప్పుడు ఇది కూడా ఏంటవుతుంది ఎక్స్. దిస్ వన్ వై, అప్పుడు ఇది కూడా ఏంటవుతుంది వై. జెడ్, ఇది కూడా ఏంటవుతుంది జెడ్. సబ్స్టిట్యూట్ దేర్ వాల్యూస్. ఎక్స్ అంటే ఎంత? 45 ప్లస్ y వాల్యూ ఎంత? 60, z వాల్యూ 75. again repeated 45 60 75. ఈ ఫిగర్ లో ఉన్న యాంగిల్స్ అన్ని ప్లస్ చేస్తే ఎంత యాంగిల్ రావాలి? 360 degrees. ఇది మీరు ఎగ్జామ్ వేయాల్సిన లేదు. ఈ ప్రాబ్లం మీరు చేశారు కదా, రైట్ ఆర్ రాంగ్ కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అగైన్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ మీనింగ్ ఎంతో మీకు వస్తుంది. 10 20 2 క్యారీ 9 15 19 26 32 36. ఏంటి? వెరిఫికేషన్. నాట్ ఆల్.
కంప్లీట్ అయిందా? ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సెకండ్ ప్రాబ్లం. అందుకు ప్రాబ్లం మీనింగ్ అర్థమైంది కదా. ఆ ఫిగర్లో ఉండే యాంగిల్స్ ఏమైనా ఐడియా రావాలి. కాన్సెప్ట్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఆఫ్టర్ అందులో ఉన్న యాంగిల్స్ అన్ని మెజర్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 360 degrees అంటే కంప్లీట్ యాంగిల్. ఈ ప్రాబ్లం మీకు ఐడియా రావాలంటే 2 కాన్సెప్ట్స్ ఐడియా రావాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, వన్ మోర్ కంప్లీట్ యాంగిల్ అంటే ఏంటి? ఆ రెండు కాన్సెప్ట్స్ వస్తే సమ్ అయిపోయినట్టే. Second bit, first one. ఇక్కడ ఇలా ఫిగర్ రాసాక మీకు ఐడియా వచ్చేయాలి. దిస్ ఫిగర్ ఇస్ కాల్డ్ లీనియర్ పెయిర్. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవగానే ఇక్కడ ఫిగర్ డ్రా చేశాను, 2 ఫిగర్స్. ఆ ఫిగర్ ఏంటి? లీనియర్ పెయిర్. ఇందులో 2 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 యాంగిల్స్ ఏమి ఇచ్చాడంటే 3x ప్లస్ 18, వన్ మోర్ యాంగిల్ 93. ఏ ఓ సి బి. అర్థమైందా మీనింగ్? దిస్ ఇస్ కాల్డ్, దీస్ 2 యాంగిల్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ అట్ ఏ కామన్ పాయింట్. ఈ 2 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? 180 degrees. From the figure, what are the given angles? A, O, B. 3x plus 18. Angle BOC 93 degrees. From the figure, angle AOB plus angle BOC is equal to 180 degrees. ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక వెర్టెక్స్ దగ్గర ఎన్ని యాంగిల్స్ ఫామ్ అయినా ఆ యాంగిల్స్ అన్ని ప్లస్ చేస్తే 180 degrees వస్తుంది. సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ 3x plus 18 plus 93 is equal to 180 degrees. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. మీకు 8th క్లాస్ చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్. ఆ కాన్సెప్ట్ యూజ్ చేస్తే వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ ఈక్వేషన్. ఇందులో ఒక వేరియబుల్ ఉంది అంటే 8th క్లాస్ కాన్సెప్ట్ అయితే రావాలి. 3x plus 93 plus 18, 111 is equal to 180 degrees. Now separate the variables are one side and constants on other side. A concept which is calling. And 3x is equal to 180 minus 111. Minus 8. 3x is equal to 169. Here 3x is equal to 69. Not 169, sorry, 69. X is equal to 69 by 3. X is equal to 3 2s are 3 3s are. తర్వాత ఏం చేస్తారు? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేమే. ఓకేనా? అవునా? 3x ఈక్వల్ ఎంత రాయాలి? 69. Now find the angles both AOB and BOC. కానీ ప్రాబ్లంలో మనకి ఎంతవరకు అడిగాడు? ఫైండ్ ద యాంగిల్ x అన్నాడు. అంటే ఇక్కడ తప్పవచ్చు.
ఓకేనా? ఈ ఆన్సర్ రైట్ రాంగ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 93. ఇక్కడ ఎంత వచ్చింది? 3x ప్లస్ 18. వాట్ ఇస్ x వాల్యూ? 23. చెక్ చేయండి. చెక్ చేస్తారు. x ఈక్వల్ 23 రాయండి. 3 into 23 69. 69 ప్లస్ 18. 69 ప్లస్ 18 ఎంత అవుతుంది? 87. x ప్లేస్ లో మీరు 23 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టోటల్ ఆన్సర్ ఎంత? 87. 93 ప్లస్ 87 ఎంత అవుతుంది? 190. మీరు ప్రాబ్లం ఎక్కడితో ఆపేయండి. ఈ ఆన్సర్ రైట్ రాంగ్ గా మనం తెలుసుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు ప్లస్ చేయండి, 180 వచ్చేస్తుంది. ఓకేనా? నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం, యాంగిల్ AOB x minus 24. BOC is equal to 29 degrees. ఇక్కడ యాంగిల్ AOC అని రాయకూడదు. AOC అంటే ఈ పార్ట్ వస్తుంది. 296 అంటే ఏంటి? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. అప్పుడు రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. రిఫ్లెక్స్ యాంగిల్. యాంగిల్ AOC అని రాయిస్తే చూడండి, ఈ యాంగిల్ తీసుకోండి ఇలాగా. AOC అని రాసేసుకోండి, ఈ పార్ట్ మాత్రమే వస్తుంది. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ AOC. కానీ మనకి 296 అంటే ఏంటి? అవుటర్ యాంగిల్. ఈ యాంగిల్ మెజర్ ఎంత ఇచ్చాడు? 296. 296 అంటే ఏంటి? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. అప్పుడు యాంగిల్ AOC ప్లేస్ లో రిఫ్లెక్స్ యాంగిల్ రాయాలి. REF అంటే ఏంటి? రిఫ్లెక్స్. రిఫ్లెక్స్ యాంగిల్ AOC అంటే ఈ యాంగిల్ తీసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 296. అర్థమైందా? ఓకే. ఇందులో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక యాంగిల్ కి 2 యాంగిల్స్, ఒక ఫిగర్ కి 2 యాంగిల్స్ ఉంటాయి. ఇన్నర్ యాంగిల్ ఒకటి, అవుటర్ యాంగిల్ ఒకటి. ఈ అవుటర్ యాంగిల్ అయితే రిఫ్లెక్స్ యాంగిల్ అన్నాం. ఈ ఇన్నర్ యాంగిల్ ఏంటంటే ఎక్యూట్ యాంగిల్. ఈ రెండు ప్లస్ చేసేటప్పుడు 360 వస్తుంది. అది రిమైనింగ్ సమ్స్ కాన్సెప్ట్. అది నా ఈ ఫిగర్ లో ఉన్న యాంగిల్స్ అన్ని ప్లస్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 360 degrees. From the figure, angle AOB plus angle BOC plus what is the remaining angle? Reflex angle. Reflex angle AOC is equal to 360 degrees. Now we have to substitute their respective values and you will get the answer. X minus 24 plus 29 plus 296 is equal to 360. X minus 24, ఈ 2 numbers plus చేయండి, 325. ఈ 2 number plus చేస్తే 325 is equal to 360. వన్ మైనస్ సైన్, వన్ ప్లస్ సైన్ ఉంది అంటే సబ్ట్రాక్ట్ చేసి బిగ్గెస్ట్ నెంబర్ సైన్ రాయండి. త్రీ 325 లో 24 మైనస్ చేస్తే 301. బిగ్గెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉంది? ప్లస్. నౌ x is equal to 360 minus 301. So x is equal to 59 degrees.
ఈ ప్రాబ్లం మీనింగ్ ఏంటి, ఈ ఫిగర్లో ఉన్న యాంగిల్స్ అన్ని ప్లస్ చేస్తే 360 వస్తుంది. x మైనస్ 24, 29, 26 అవన్నీ యాడ్ చేయండి, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అదే ఆన్సర్. ఫిగర్ ఇవ్వగానే మీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చేయాలి. ఈ ఫిగర్లో ఉన్న యాంగిల్స్ అన్ని ప్లస్ చేస్తే కంప్లీట్ యాంగిల్ అవుతుంది. నెక్స్ట్ ఫిగర్లో ఉన్న యాంగిల్స్ అన్ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది మీరే చెప్పండి. అవునా? ఓకే, చూడండి. How is the board? Can you say which property will be applied to this figure? Observe the figure. Only two angles are given. What are the two angles? AOB. One more. COD. These two are opposite to each other. So these two are called vertically opposite angles. ఈ లైన్ జస్ట్ కన్ఫ్యూజన్ గురించి ఇచ్చాడు. ఇక్కడ ఈ లైన్ చూడండి, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఆ లైన్ వల్ల మీకు ఏ ఆన్సర్ కూడా చేయగలదు. Now just mention the angle names. AOB is equal to 2 plus 3x. The angle COD is equal to 62 degrees. From the figure, what you observe here, these two are called vertically opposite angles. So angle AOB is equal to angle COD. What are these? Vertically opposite angles. Now 2 plus 3x is equal to 62. Now what is concept? This is called an equation. We can separate both variables and the constants. Variables and ఒక వైపు, constants and ఇంకో వైపు రాయాలి. 3x is equal to 62. ఈ ప్లస్ 2 ఆఫ్టర్ ఈక్వల్ టు ఎంత ఉంది? -2. 3x is equal to 60. What is meaning of 3x? 3 into x. X is equal to 60 by 3. X equal to 20 degrees. అదేనా ఈ ఫిగర్ మీనింగ్ ఏంటి? vertically opposite angles. Vertically opposite angles are equal. Substitute their values and simplify the equation. Note before perhaps నోట్ చేశారా?
నెక్స్ట్ ఫిగర్ చూడండి, ఈ ఫిగర్ అబ్జర్వ్ చేశారుకోండి. వాట్ ఇస్ ఫిగర్ నేమ్? రైట్ యాంగిల్ AOB BOC. యాంగిల్ AOB is equal to 40 degrees. యాంగిల్ BOC 6x plus 2. ఈ 2 యాంగిల్ జాయిన్ చేస్తే రైట్ యాంగిల్ వస్తుంది. అదే కాన్సెప్ట్. ఫ్రమ్ ద ఫిగర్ యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ BOC is equal to 90 degrees. 40 plus 6x plus 2 is equal to 90. 6x plus 42. 6x is equal to 90 minus 42. 6x is equal to 48. X is equal to 48 by 6. X equal to 8. అదే ఆన్సర్. ఈ ఆన్సర్ రైట్ గా కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ x ప్లస్ ఎంత వచ్చింది ఆన్సర్? 8. 6 8 are 48. 48 plus 2 ఎంత? 50. 50 plus 40 90. This is the answer. ఫిగర్ చూడగానే మీకు ఐడియా వచ్చేయాలి. నోడాలి. స్పీడ్గా నోట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్ చూడండి. ఈ ప్రాబ్లం మీరు ఈ ఫిగర్ చూసి ఆన్సర్ రాసేవచ్చు. వాట్ ఈస్ గివెన్? AB and CD are intersecting lines. AB and CD are intersecting lines at a point O. అది ఎంతవరకు ఇచ్చాడు అర్థమైందా? AB and CD are intersecting at O. AB లైన్ CD లైన్ O దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. If angle AOC అంటే this measure plus BOE this measure, ఈ 2 measures ప్లస్ చేస్తే 70 రావాలి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? యాంగిల్ BOD ఎంత? 40. అది క్వశ్చన్లో ఇచ్చాడు. ఏం ఫైన్ చేయాలి? BOE అంటే ఈ పార్ట్ మెజర్ ఎంత? రిఫ్లెక్స్ యాంగిల్ COE ఇది COE. ఆ రిమైనింగ్ యాంగిల్ ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. ఓకే, నన్ను క్వశ్చన్ నోట్ చేయండి. ఫిగర్ రబ్ చేస్తాను. రబ్ చేసి సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకేనా? చూడండి వాట్ ఈస్ గివెన్. ఈ రెండు చూసారనుకోండి, vertically opposite angles. Angle BOD given 40 degrees. BOD ಅಂತ 40. AOC ఈ BOD యాంగిల్ AOC యాంగిల్ vertically opposite angles అవుతాయి. యాంగిల్ BOD is equal to యాంగిల్ AOC టర్మ్ ఫిగర్, ఎందుకంటే vertically opposite angles. Vertically opposite angles. Vertically opposite angles. ఆల్రెడీ BOD ఎంత ఇచ్చాడు? 40. Therefore, angle AOC is equal to 40 degrees. మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ స్టెప్ మీనింగ్ ఫిగర్ చూడగానే ఐడియా వచ్చేయాలి. ఈ టూ యాంగిల్స్ ఏంటవుతాయి? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అందుకే ఈ D వాల్యూ ఎంత అవుతుంది? 40. సో ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ BOE is equal to 70 degrees given. AOC plus BOE ఎంత? 70. ఆల్రెడీ AOC వాల్యూ మనకు తెలుసు ఎంత? 40. అంటే ఈ యాంగిల్ 40, ఈ యాంగిల్ ప్లస్ చేస్తే 70 రావాలి. ఆల్రెడీ ఎంత వచ్చింది? 40. ఈ టోటల్ 70 రావాలంటే ఈ యాంగిల్ ఎంత ఉండాలి? 30. 40 plus angle BOE is equal to 70. Angle BOE is equal to 70 minus 40. So angle BOE is equal to 30 degrees. So ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇందులో ఇంకొక ఆన్సర్ ఏమడిగాడంటే రిఫ్లెక్స్ యాంగిల్ COE. COE యాంగిల్ ముందు ఫైండ్ చేస్తే ఆ యాంగిల్ మనము రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ చేయగలము. COE యాంగిల్ ఎలా వస్తుంది? మనకి ఈ వాల్యూ 40 అని తెలుసు, ఈ వాల్యూ 30 అని తెలుసు. ఈ 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఏమొస్తుంది? స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. 1 2 3. 40 ప్లస్ 30 ఎంత? 70. అప్పుడు ఈ వాల్యూ ఎంత ఉంటుంది? 110. చూడండి. థర్డ్ వన్, మనకి యాంగిల్ COE తెలిస్తేనే ఆ యాంగిల్కి రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ చేయగలము. సో యాంగిల్ AOC ప్లస్ యాంగిల్ COE ప్లస్ యాంగిల్ BOE is equal to 180 degrees. ఆల్రెడీ మనకి యాంగిల్ AOC తెలుసు, యాంగిల్ BOE తెలుసు. ఈ 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 180. ఆ కండిషన్ నుండి COE ఫైండ్ చేయగలము. 40 ప్లస్ యాంగిల్ COE ప్లస్ 30 is equal to 180. 70 plus angle COE is equal to 180. Angle COE is equal to 180 minus 70. Angle COE is equal to 110 degrees. Order. చూడండి, యాంగిల్ COE వస్తుంది. ఇప్పుడు ఈ యాంగిల్ COE నుండి మీరు ఏం ఫైండ్ చేయాలి? రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ చేయాలి. రిఫ్లెక్స్ యాంగిల్
COE. చూడండి, జస్ట్ డ్రా ద రఫ్ ఫిగర్. చూడండి, COE, ఈ COE యాంగిల్ డ్రా చేయండి. ఇది COE. ఈ COE యాంగిల్ ఎంత వస్తుంది మీకు? 110 degrees. కానీ ఇప్పుడు ఏం కావాలి మీకు? రిఫ్లెక్స్ యాంగిల్ కావాలి. అంటే ఈ COE యాంగిల్కి అవుటర్ యాంగిల్ ఫైండ్ చేయాలి. అంటే ఈ యాంగిల్, ఈ డాటెడ్ లైన్ ఏమంటాం? రిఫ్లెక్స్ యాంగిల్. ఇన్నర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 110 degrees. రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటి? 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ. అంటే ఇన్సైడ్ ఉన్న మెథడ్ ఏంటి అవుతుంది? మోర్ దాన్ 0 నుండి లెస్ దాన్ 180 వరకు ఇన్సైడ్ వాల్యూ ఇవ్వచ్చు. కానీ ఇన్నర్ వాల్యూ అవుటర్ వాల్యూ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 360 degrees. అంటే ఈ టోటల్ యాంగిల్ అంటే ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ 360, అందులో ఎంత మైనస్ చేయాలి? 110 మైనస్ చేయాలి. ఈ 2 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది? 360 degrees. ఆ 360 degrees లో ఎంత మైనస్ చేయాలి? 110. రిఫ్లెక్స్ యాంగిల్ CO is equal to 360 degrees minus 110 degrees. 360 degrees లో 110 మైనస్ చేసేసుకోండి, ఎంత వస్తుంది ఆన్సర్? 250 degrees. ఇది జనరల్ ప్రొసీజర్. ఇదే ప్రాబ్లం మీరు ఈ సొల్యూషన్ అంతా ఏమి రాయకుండా కూడా ఆన్సర్ ఫైండ్ చేసేవచ్చు. ఓకేనా? మీరు నోట్ చేసినప్పుడు ఇంతవరకు నోట్ చేసుకోండి. ఇది ఆన్సర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే ఫిగర్లో ఈ మ్యాటర్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ రాస్తాను. అర్థమైందా? అది మీరు ఓన్గా నేర్చుకోవాలి. యూ కెన్ లెర్న్ ఫ్రమ్ యువర్ కాన్సెప్ట్స్. లేదండి, చూడండి, ఎంతవరకు నోట్ చేసుకోండి, రిమైనింగ్ చెప్పింది గుర్తుపెట్టుకోండి. జామెట్రీలో చాలా ప్రాబ్లమ్స్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే మెజర్మెంట్ లేకుండా, సొల్యూషన్ లేకుండా ఆన్సర్ రాసేవచ్చు. ఓకేనా? ఈ 2 యాంగిల్స్ ఏమంటాం? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఈ యాంగిల్ 40 ఉంటే ఈ యాంగిల్ ఎంత ఉండాలి? 40. నెక్స్ట్ క్వశ్చన్, AOC ప్లస్ BOE ఎంత ఇచ్చాడు? 70. ఈ రెండు యాంగిల్ ప్లస్ చేస్తే 70 రావాలి. అందులో యాంగిల్ మీకు ఎంత తెలుసు? 40. ఈ రెండు ప్లస్ చేస్తే 70 రావాలంటే ఈ 40కి ఎంత యాడ్ చేయాలి? 30. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్, ఈ 3 యాంగిల్ ప్లస్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుంది? 180. 40 ప్లస్ 30 ఎంత? 70. 180 రావాలంటే 70కి ఎంత యాడ్ చేయాలి? 110. అప్పుడు ఈ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంటే రిఫ్లెక్స్ యాంగిల్ తీసుకోండి. ఈ యాంగిల్ ఎంత ఇచ్చాం? 110. ఈ యాంగిల్ కావాలి. ఈ టోటల్ యాంగిల్ ఎంత? 360 degrees. ఆ 360లో 110 మైనస్ చేసేసుకోండి, 250 degrees. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? జామెట్రీలో మీ కాన్సెప్ట్ అర్థమైతే సిలబస్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఆ కాన్సెప్ట్ అర్థం అవ్వకపోతే జామెట్రీ అర్థం అవ్వదు. అందుకే ఎక్కువ మంది స్టూడెంట్స్ జామెట్రీ అంటే కొద్దిగా హార్డ్గా ఉందని చెప్తాను. సో జామెట్రీలో కాన్సెప్ట్స్ బాగా నేర్చుకోవాలి. మీకు అందుకే 4.1 చెప్పే ముందు లైన్ సెగ్మెంట్, రే, యాంగిల్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్, రిఫ్లెక్స్ యాంగిల్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ 9th చాప్టర్లో కాన్సెప్ట్స్ అన్నీ మీకు వస్తే 10th క్లాస్లో 8th చాప్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ లెసన్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. దట్స్ వై ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఫర్ 10th క్లాస్. ఓకేనా? నోట్ చేయడం వల్ల నోట్ చేసుకోండి. మీరు ఆ ఫిగర్ చూసి ఈ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే మీకే ఐడియా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో రిమైండర్స్ కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోతోని 4.2 కంప్లీట్ అయిపోతుంది. 4, 5, 6, 7 ఉన్నాయి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.